పెళ్ళై 40 రోజులు అయింది. చాలా గ్రాండ్‌గా పెళ్లి చేశారు. తమకి ఉన్నంతలో. ఇంతలోనే విగత జీవిగా ఉన్నటువంటి తన కూతుర్ని చూసి ఆ తల్లి తట్టుకోలేకపోతోంది. మాకసల మాట్లాడడానికి నోరు కూడా రావట్లేదు. కానీ ఏమైందన్నది ఎవరికి తెలియటం లేదు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అలా ఆయన. ప్రస్తుతం మనం కేజీహెచ్ మార్చరీ దగ్గర ఉన్నాం. అసలు ఏం జరిగింది అనేది కూడా చెప్పడానికి కూడా మాకు ఏమీ అనుమానాలు రావటం లేదు. పెళ్లి చాలా బాగా జరిగింది, ఇష్టపూర్వకంగానే జరిగింది. కానీ ఇంతలోనే ఇలా జరగటం అనేది మేము ఎవరు ఊహించలేకపోతున్నాం అంటున్నారు. అమ్మా, అంటే బానే ఉన్నారా? పెళ్ళైన దగ్గర నుంచి బాగానే ఉన్నారు. వాళ్ళు ముందు ప్రేమించుకున్నారా లేకపోతే మీరు బంధువులు కాబట్టి పెళ్లి చేశారండి? అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళు మన దగ్గర సంబంధం అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏం గొడవలనే మాకు అనిపించలేదు కూడా. చివరిగా ఎప్పుడు మాట్లాడింది మీ అమ్మాయి మీతో? మా సిస్టర్తో మాట్లాడింది. నిన్న మాట్లాడిందంట మార్నింగ్ 9 కలా. అప్పుడు బాగానే ఉంది. మా అమ్మ నార్మల్గా డ్యూటీకి వెళ్తున్నాను సిస్టర్ అని చెప్పేసి మాట్లాడేసి డ్యూటీకి వెళ్తున్నా టైం అవుతుందని చెప్పారు. అంతే చెప్పేసి ఫోన్ పెట్టారు. మరి ఈవినింగ్ మా మదర్ వాళ్ళకి నైట్ పూట చేస్తారని వాళ్ళు పొలాలకు వెళ్ళిపోయి మరి ఫోన్ మధ్యలో ఎవరికి చేయలేదు. తను మరి ఎవరికి చేయలేదు. మరి సాయంత్రం ఆ అబ్బాయి వచ్చేసరికి అలా ఉందంట. తనే వాళ్ళ డాడీకి చెప్తే అందరికి చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతే. అబ్బాయి వాళ్ళది మీది ఒకటే విజయనగరం. తను విజయనగరమే ఎక్కడ ఉంటున్నారు, వైజాగ్లో ఉంటున్నారు ఇద్దరు. తను డివిసిలో చేస్తున్నారు, తను బాబులపట్నం అయినాక ఇప్పుడు మధురవాడలో వీళ్ళు తీసుకున్నారు. అంతే. కానీ అంటే ఇంతకు ముందు కానీ లేకపోతే ఎప్పుడైనా మీకు పిల్లలు ఉన్నారు కదా, ఏమైనా చెప్పడం కానీ అట్లా ఏం లేదు మేడం. హెల్త్ ఇష్యూ కానీ ఏం లేదు. అలా ఉన్న అలా అబ్బాయి వాళ్ళ మదర్గా చాలా వాళ్ళతో రోజు మాట్లాడి రోజు మాట్లాడుకొని రోజు హ్యాపీగా మాట్లాడుతుంది. ప్రతిరోజు ఇలా ఉన్న అమ్మమ్మ అవుతుంది మాకు. అలా హ్యాపీగా అందరితో వాళ్ళ డాడీతో అందరితో మాట్లాడతారు. ఫోన్లో హ్యాపీగా ఉన్నారు. ఇంక ఇటువంటివి ఏవైనా ఉంటే మేము ముందుగానే మాకు తెలిస్తే ఇలా ఏమి ఇంతవరకు రాకపోదాం కదా మేడం. మాకు ఏం జరిగింది? మా ఆవిడ అమ్మగారు, నేను సిస్టర్ని. మేము ముగ్గురు అక్క చెల్లెలు. ఇప్పుడు తిను లాస్ట్ సిస్టర్. ఇంటర్ చేశారు. కొంతమంది మనస్తత్వం ఏంటంటే చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేరు. అట్లాంటి మనస్తత్వం తనది అలాంటి మనస్తత్వం కాదు. ధైర్యంగానే ఉంటది. ధైర్యంగా స్ట్రాంగ్గా ఉంటది. కానీ ఏం జరిగిందో ఏమో మరి ఆ క్షణం మరి ఏం జరిగిందో తన మనసుకి ఏమనిపించింది ఏమైంది మరి మాకు ఏం తెలియదు మేడం. ముందు కూడా ఏ ఇన్ఫర్మేషన్ మాకేం లేదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగానే ఉన్నారు. తన ఇంకో సిస్టర్, లాస్ట్ సిస్టర్ తిను ఇప్పుడు తిను. అమ్మ, చివరిగా మీ పాప ఏం మాట్లాడారు తల్లి? నిన్న గాని మొన్న గాని చాలా బాగా చేశారంట కదా పెళ్లి, ఊర్లో అందరూ చెప్తున్నారు. ఇక్కడ బాగా గ్రాండ్గా చేసాము, పెళ్లి చేసాము. మీరు జరిగిందో తెలీదు. మీకు ఎవరు చెప్పారు ఈ కబురు? ఎవరు చెప్పారు? తమ్ముడు వాళ్ళ నాన్న, మా ఎల్లుడు వాళ్ళ నాన్న ఫోన్ చేసాడట. నాన్న చేసాడట, వాళ్ళు చెప్పారు. డ్యూటీ నుంచి వచ్చి చూసాడట. మీరేమవుతారండి? జనరల్ గా కృష్ణవేణి చాలా స్ట్రాంగ్. అక్కడ గాజువాక్ దగ్గర రిలయన్స్ మార్ట్ అక్కడ చేస్తాం. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మా ముగ్గురు ఆడపిల్లల్లో చాలా స్ట్రాంగ్. అంటే మా చిన్న పాప, మా తాతకి 9 పిల్లలు అయితే లాస్ట్ చిన్న అతను, చిన్న లాస్ట్ చెల్లి. జనరల్ గా ఏమైనా ఉన్నా మీతో మాట్లాడే అంత ఇది ఉంటుందా పాపకి? బాగానే ఉంటుందమ్మా. అన్ని అన్ని చెప్పిన మాట అన్ని ఉన్నాం. ఇదమ్మా ఇదమ్మా అన్ని చెప్పుకుండేది. ఉండేది పెద్దగా ఉండేది. చిన్నపిల్లగా పెద్దతనంగా చేసుకునేది, చూసేది. కానీ ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని విషయాల్లో కొంచెం తెలివిగా తనే తెలివైంది. తనే లీడ్ తీసుకున్నాం.
అసలు అంతుపట్టలేని విషయం ఏంటంటే అంత అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడం అనేది. అంటే మీకు ఏమైనా డౌట్లు వస్తున్నాయి? తెలియలేదమ్మా, తెలియదమ్మా ఎలా జరిగిందో ఏటయ్యిందో ఏటి తెలీదు, ఏటి తెలీదు. కూతురు పని చేస్తున్న చోట ఎవరైనా ఫ్రెండ్స్ తో మాట్లాడడం కానీ ఏమైనా చేశారా? ఏమైనా అడగడం కానీ? వాళ్ళు కూడా ఎవరు రెస్పాండ్ కాదు. అక్కడ కూడా ఫీడ్బ్యాక్ బాగానే ఉండేది, స్ట్రాంగ్గా ఉంటుంది, నలుగురితో కలివిడిగా ఉంటుంది, బాగా మాట్లాడుతుంది. రీజన్ అనేది తెలియదు. కానీ అంత సడన్గా మేము ఏదైనా శుభవార్త తింటాం అనుకున్నాం కానీ మరి ఈ వారు తింటాం అనుకోలేదు. పెళ్ళైన తర్వాత తన నుంచి ఏ ఫోన్ హ్యాపీగా వచ్చినా పిల్లల గురించి అన్న గుడ్ న్యూస్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇష్టపూర్వకంగా పెళ్లి చేసాం, ఉన్నంతలో గ్రాండ్గా ఊర్లో పెళ్లి చేసాం. తర్వాత వీళ్ళు ఇద్దరు సిటీలో వైజాగ్లో పనిచేస్తున్నారు కాబట్టి పిఎం పాలెం పరిధిలో ఒక ఇంట్లో అద్దెకుండి అక్కడ ఉంటున్నారు. నిన్న యాజ్ యూజువల్గానే అతను డ్యూటీకి వెళ్ళారు, మటన్ కూడా కర్రీ తెచ్చిచ్చి వెళ్ళాడు, వండేసి వెళ్ళాను. మరి ఇంకొకటో తన లాస్ట్ కాల్ కూడా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడింది 9 ఆ టైంలో. నేను డ్యూటీకి వెళ్ళాలి పిన్ని అని చెప్పేసి కూడా మాట్లాడారట. ఆ టైంలో కూడా ఏ డౌట్స్ కానీ వాయిస్ డల్గా ఉండడం కానీ ఏమీ లేదు. అలాంటిది అతను భర్త డ్యూటీ నుంచి వచ్చి చూసేటప్పటికి ఆమె ఉరి వేసుకొని అట్లా వేలాడుతూ కనిపించడం ఒక్కసారిగా అతను షాక్ అయిపోయాడు. అసలు ఒక కారణం తెలిస్తేనే కదా కారణం బట్టి అన్నది. సో భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి ఫోన్లో కాన్వర్జేషన్స్ కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ నుంచి ఇంకేమైనా అంటే తను బెస్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిందో ఆ రకంగానే ఇన్వెస్టిగేషన్లో ఈ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ అమ్మాయి చాలా స్ట్రాంగ్ పర్సన్. ఇంతమంది ముగ్గురు పిల్లలైనప్పటికీ కూడా కుటుంబాన్ని తనే లీడ్ తీసుకొని ఆర్గనైజ్డ్గా అన్ని ప్లాన్ చేసేది. అలానే పెళ్ళైన తర్వాత కూడా తన నుంచి ఒక గుడ్ న్యూస్, ఒక మంచి కబురు అందుతుందని మేము అందరమే అనుకున్నాం. కానీ ఇట్లాంటి బ్యాడ్ న్యూస్ వినటం అందరూ షాక్లో ఉన్నామంటున్నారు. ఒకటి ఫైనల్గా చెప్పొచ్చు, ఏమైనా ఉంటే కనుక కుటుంబ సభ్యుల్లో ఏవో ఒకరు, అమ్మైనా నాన్న అయినా సిస్టర్స్ అయినా బ్రదర్స్తో అయినా చెప్పుకోండి. లేదంటే అట్లీస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్తో కానీ మీరు వర్క్ చేసే దగ్గరైనా ఒకరైనా మనం రిలయబుల్ పర్సన్స్ ఉంటారు కదా, నమ్మదగిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పుకున్నా ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్గా ఇట్లాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడైనా కారణం బయటపడుతుంది. కారణం లేకుండా ఇట్లా ఒక చావు అనేది మిస్టరీగా ఉండిపోవడం అనేది మరింత బాధ. ఎందుకంటే ఇక్కడ ఆ కూతుర్ని పోగొట్టుకున్నాము, కుటుంబ సభ్యురాల్ని పోగొట్టుకున్నాము అన్న బాధ ఒకవైపు అయితే, కారణం ఏంటో తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండటం మరింత బాధ కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనా నవవధువులు ఇంత గ్రాండ్గా ఇటు పేరెంట్స్ కూడా వాళ్ళ స్తోమతకు మించి పెళ్లి చేసి ఒకరి చేతిలో తమ పిల్లల్ని పెట్టాలనుకుంటున్నారు. అటు అబ్బాయిలు కూడా అంతే, ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. తన లైఫ్లోకి వచ్చి అమ్మాయిని చాలా బాగా చూసుకోవాలి, బాధ్యతగా చూసుకోవాలి, మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకునే అమ్మాయి రావాలని వాళ్ళు కలలు కంటారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టి అర్ధాంతరంగా వీళ్ళు తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలు, బలవన్ మరణాల వల్ల ఇటు 2 కుటుంబాలే కాదు 2 ఊర్లు కూడా విషాదంలోనికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి నెలకొంటుంది.